అని ఏనుగు పని చూడాలి అనే వరకు ఏనుగు కోసం బాణాలు వేస్తున్నాడు. ఎక్కడ వేసినా లేదు. చివరికి ఒక దివ్యాస్త్రాన్ని మంత్రించి ఏనుగు యొక్క కుంభస్థలంలో కొట్టే వరకు ఏనుగు మరణించింది. ఆ కొట్టేటువంటి యొక్క బాణముల యొక్క దెబ్బ ఒక బాణం ఈ తార్షి అనేటువంటి పక్షికి తగిలింది. తగిలే వరకు ఆ పక్షి గర్భఛేదమై 4 గుడ్లు కింద పడ్డాయి. 4 గుడ్లు కింద పడేటప్పుడు అర్జునుడు ఇంకొక బాణం వేస్తున్నాడు. అన్న సవ్యసాచి బాణముల యొక్క వేగం ఎంత ఉంటుంది అర్జునుడిది అంటే చాలా వేగంగా ఉంటుంది. మన ఇప్పుడు చూసుకునేటువంటి AK-47 బుల్లెట్ కంటే ఎక్కువ వేగంగా ఉంటుంది అర్జునుడి బాణం. సినిమాలు చూపించినట్టుగా వెయ్యరు. ఆ వేగంతో వేస్తూ ఉండగా ఈ సుప్రతీకమనే ఏనుగు మెడలో ఉండే గంట ఎంత ఉంటుంది, అదే ఏనుగు పెద్దది, దాని గంట ఎంత ఉంటుంది, చాలా ఇంత పెద్దగా ఉంటుంది. ఆ గంట దిగిపోయి గుడ్ల మీద పడ్డది. ఏమైంది ఇప్పుడు? గంప బోర్లించినట్టు అయింది. గంప బోర్లించినట్టుగా అయింది. అది పెద్ద గంట. ఆ తర్వాత ఇంతవరకే ఇందులో మార్కండేయుని యొక్క పురాణంలో ఆ సుప్రతీకమనే ఏనుగు చనిపోయిన తర్వాత వాడు యుద్ధం చేస్తుంటే అర్జున వీడిని ఎత్తికున్న బట్టను కోసే మొదలు. బట్టను కోసేస్తే వాడిని కళ్ళు కనబడాయి. అప్పుడు వీడిని చంపవచ్చు అంటాడు భగదత్తుడిని. వాడెవరు? నరకాసురుని యొక్క కుమారుడు. కృష్ణ పరమాత్మ నరకాసురుని చంపితే ఆ నరకాసురుని కొడుకు వీని కృష్ణుని మీద కోపంతో కౌరవుల పక్షంలో చేశాడు. అప్పుడు అర్జునుడు ఒక బాణంతో వానికి నెత్తికి కట్టుకున్న బట్టను తెంపేస్తాడు. బట్టను తెంపే వరకు చర్మం మీదికి వచ్చా కళ్ళకి కనబడాలి. కళ్ళు కనబడి వాటితో సులభంగా భగదత్తుడిని సంహారం చేశాడు. అనేకమైన యుద్ధం తర్వాత సరే భగదత్తుని గురించి ఇక్కడ మనకు మార్కండేయుడు చెప్పలేదు. కానీ ఆ గంట వచ్చి గుడ్ల మీద పడ్డది. సమంతాత్ ప్రాప్తు నిర్భిన్నం ధరణీతల చాదయంతి కమండాసి స్థితా నిపిషితో వరీ. వాటికి ఏమాత్రం హాని కలిగించకుండా ఆ గంట వీళ్ళ రక్షణ చేసింది. ఆ తర్వాత ఒక 5 రోజులకు యుద్ధం అయిపోయింది. యుద్ధం అయిపోయిన తర్వాత పాండవుల సైన్యం పోరాటం అయిపోయింది. ఆ తర్వాత శమీకుడనేటువంటి మహర్షి ఆ కురుక్షేత్రంలో ఉండి ధర్మరాజు గారు భీష్ముని యొక్క నిర్యాణ సమయంలో ఆయన వల్ల ధర్మములను వినటానికి వెళుతున్నాడని తెలిసి శమీకుడు ఆ ప్రాంతంలో నుంచి వెళుతున్నాడు. యుద్ధం అయిపోయింది. అంత వాళ్ళు మైల పాటించినారు. చాలా రోజులు గడిచిపోయింది. యుద్ధం అయిపోయిన తర్వాత ఒక 1 నెల రోజులు ముట్టుడని ధర్మరాజాదులు అదే గంగా తీరంలోనే ఉన్నారు. చచ్చిపోయిన వాళ్ళ అందరికీ అంత్యక్రియలు చేయించారు. 18 రోజుల దాకా ఎవని శవాన్ని ముట్టుకోలే. 18 రోజుల తర్వాత యుద్ధం అంతా అయిపోయిన తర్వాత అందరికీ తెలిసినోనికి తెలియనోనికి ఉన్నోనికి లేనోనికి అందరికీ అంత్య సంస్కారాలు చేశారు. మహాభారతంలో అదొక చదువుతుంటే చాలా విషాదంగా ఉంటుంది. ఒక్కొక్కరికి ఒకళ్ళతో ఆఖరికి ఎవరూ తెలియనటువంటి వాళ్లకు తన పురోహితుడైన ధౌమ్య మహర్షిచే అంత్యక్రియలు జరిపించి అందరికీ తిలోదక తర్పణ పిండ ప్రదానాలు చేయించాడు ధర్మరాజు గారు. అంత అయిపోయిన తర్వాత హస్తినాపురం వెళ్ళి పట్టాభిషేకం చేసుకోమంటే నేను చేసుకోనన్నటువంటి యొక్క ధర్మరాజు గారిని ఒప్పించటానికి కృష్ణ పరమాత్మ భీష్ముని యొక్క సన్నిధానానికి తీసుకొస్తాడు. భీష్ముడు అనేకమైనటువంటి ధర్మోపదేశములను ధర్మరాజుకు చేస్తూ ఉండగా వెళుదామని ఈ శమీక మహర్షి కురుక్షేత్రానికి వెళుతున్నాడు. అప్పుడు ఈ గంట కింద పిల్లలు కిచుకిచు అనేటువంటి శబ్దం చేస్తున్నాయి. పక్షి పిల్లలు, సూర్యరశ్మితే పొదగబడ్డటువంటి పక్షి పిల్లలు. శమీక మహర్షి ఆ కిచకిచ శబ్దాన్ని విని గంటను తీసి మహావిజ్ఞానులైనటువంటి యొక్క ఈ పక్షి పిల్లలు ఇక్కడ పుడుతున్నారు అని వాటిని కాపాడాడు. రెక్కలు రాని చిన్న పక్షులను చూచి, ఓ బాలకులారా, పూర్వం లోపల
దేవతలకు రాక్షసులకు యుద్ధం జరుగుతూ ఉన్నది. భయపడి పారిపోతున్నటువంటి రాక్షసులను చూసి శుక్రాచార్యుడు, ఓ రాక్షస సైనికులారా, పారిపోవద్దు, మీ శౌర్యాన్ని పోగొట్టుకొని పోకండి, అయితే యుద్ధంలో గెలవండి, లేకుంటే చావండి. బ్రహ్మదేవుడు మన కర్మను అనుసరించి మనకు ఆయుష్ ఇస్తాడు, అంతవరకు యుద్ధం చేయండి అన్నా కొంతమంది పారిపోతూ ఉన్నారు. కొంతమంది భోజనం చేస్తూ, కొంతమంది మంచినీళ్ళు తాగుతూ, కొంతమంది క్షతగాత్రులై కాలవశంలో చనిపోతూ ఉంటారు. కొంతమంది మృత్యువు లేక అనేక సంవత్సరాలు మంచంలో పడి చనిపోతూ ఉంటారు. కనుక ఆ విధంగా మానవునికి మృత్యు అనేటువంటిది సహజం. కాలమాసన్నమయ్యేంత వరకు ఎవడు చావడు, ఎవని కాలం వచ్చిన తర్వాత వాడు బతకడు. ఓ రాక్షసులారా, యుద్ధం చేయండి అని చెప్పే వరకు క్వాండానాం పతతం విప్ర క్వఘంటా పతనం సమం. అటువంటి యొక్క వచనం చెప్పాడే శుక్రాచార్యుడు. వజ్రాయుధంతో కొట్టినా కూడా చావడు, గడ్డిపోతతో చస్తాడు. అటువంటి వచనం సత్యం చేయడానికా అన్నట్టుగా ఈ గంట ఈ పక్షి గుడ్లను కాపాడిందయ్యా. ఇంత ఆశ్చర్యం! ఇవి సామాన్యమైనవి కాదు. ఈ పక్షులు మహాభాగ్యాన్ని పొందేటువంటివి. దైవానుగ్రహం వల్లనే వీళ్ళు బతికినారు అని. ఎవడైనా జీవులు ఏ విధమైనటువంటి యొక్క జన్మను పొందటానికి కారణం లేకుండా జన్మ రాదు. మార్జారాగు భయం యత్ర నైషా మండప జన్మనాం స్వేనతో నకులాద్యాపి స్యావతాం తత్ర పక్షిణః ద్విజాం కిం వాతి యత్నేన మార్జంతే కర్మభిస్వకై రక్ష్యంతే చాకిలా జీవా యథైతే పక్షిబాలకాః. పక్షులకు ఎంతమందితో భయం! పిల్లులు చూస్తే చంపివేస్తాయి, ఎలుకలు చంపివేస్తాయి, ముంగీసలు చంపివేస్తాయి. ఇతరమైన పెద్ద పక్షులు ఉంటే వీటిని ఎత్తుకపోతాయి. కోడి పిల్లలను గద్ద ఎత్తుకపోతుంది, చిన్న పక్షులను గద్దలు ఎత్తుకపోతాయి. అటువంటి భయం లేకుండా ఓ శిష్యులారా చూచారా, భగవంతుని దయ వల్ల ఈ పక్షులు గంట కింద రక్షింపబడ్డాయి. ఇంత యుద్ధం జరుగుతుంది, ఏనుగు, ఓ గుర్రం, ఓ రథం, వీటి మించి పోతే బతుకుతాయా? చిన్న గుడ్లు. మరి ఇవి బతికినాయంటే ఆ గంట కింద కాపాడిందంటే, ఈ గంటను ఎవడు తొలగించలేదంటే, వీటికి ఏదో కారణం లేకుండా ఇది జరగదు. కనుక బాలకులారా, ఈ పక్షి పిల్లలను తీసుకొని మీరు ఆశ్రమానికి వెళ్ళండి, వీటిని కాపాడండి అని తను ఆ భీష్ముని యొక్క ప్రవచనములను విని తన ఆశ్రమానికి వెళ్ళి తన యొక్క నిత్య కృత్యములన్నీ కూడా తీసుకొని నిత్య ఉపాసనాగ్ని హోమత్రములను చేసి బ్రహ్మ విష్ణు మహేశ్వరులను పూజించి యథావిధిగా వైశ్వదేవాది క్రియలను ఆచరించినాడు. జగదంబ విశ్వపాలిని మాతాకి జయ. మార్కండే మహాపురాణే ద్వితీయోధ్యాయః. అహన్యహని విప్రేంద సతేషాం మునిసత్తమాః చకారాహార పయసతాథాత్ గుప్తచపోషణం. ఈ విధంగా శమీక మహర్షి ఆ పక్షి పిల్లలకు చిన్న 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 ఆహారాన్ని ఇస్తూ పోషిస్తూ ఉన్నాడు. ఒక నెల లోపటనే మహా గొప్ప తేజస్సు కలిగినటువంటి యొక్క పక్షులైనాయి, మహాబల సంపన్నులై వాటి ఆహారాన్ని వాటి వెతుక్కుంటూ సకల వేగంతో ప్రయాణించేటువంటి యొక్క శక్తి వచ్చింది.
తిరుగుతూ భూమి అంతా తిరుగుతూ ప్రదక్షిణం చేసి మళ్ళీ మహర్షి యొక్క ఆశ్రమానికి వచ్చినాయి. ఎక్కడ పెరిగినటువంటి వాడు అక్కడి మాట మాట్లాడతాడు. ఒక రామచిలుక ఒక మున్యాశ్రమంలో పెరిగింది. ఆ రామచిలుక ఒక దొంగవానింట్లో పెరిగింది. పక్షులు అమ్మేవాడు 2 పక్షులను దొరకబట్టుకొచ్చి పందరంలో పెట్టి అమ్ముతున్నాడు, కొంటున్నాడు ఒక ఆయన. కొనేటప్పుడు ఈ పక్షి ఎంతనయ్యా? ఇది 500. మరి గదెంత? అది 10,000. 2 ఒకటే తిరిగి ఉన్నాయి కదా, ఒకటే తిరిగి ఉన్నాయి కానీ గుణాలు వేరున్నాయి. ఏం గుణాలు వేరు? ఒకసారి దీని దగ్గరికి వేరుకు పట్టుండి, కొరుకుండి, చంపండి, నరకండి, గుద్దుండి అంటున్నది. ఇంకొక పక్షి దగ్గరికి వెళ్ళు, ఆమె పక్షి ఏముంటుంది, రండి, దయచేయండి, కూర్చోండి, మంచినీళ్ళు తాగుతారా, పాలు తాగుతారా, చాయ్ తాగుతారా, కూల్ డ్రింక్ తాగుతారా అని అడుగుతుంది అది. అప్పుడప్పుడు వేద మంత్రము యొక్క స్వస్తి చెబుతుంది. అదే కారణం. ఎట్లయింది అంటే ఇది దొంగ ఇంట్లో పెరిగింది, ఋషి ఆశ్రమంలో పెరిగింది. 2 తప్పించుకొని వస్తే నేను దొరకబట్టి అమ్ముతున్నా అన్నాడు. అంటే దాని యొక్క పెరిగినటువంటి యొక్క స్థానము విలువ ఒకటి, పూర్వజన్మ సంస్కారం ఒకటి, 2 కలిసినాయి కనుక ధర్మోపదేశం చేస్తున్నాడు మహర్షి శిష్యులకు. ఏం చేస్తారు మహర్షులు? ఆశ్రమాల్లో ఏం జరుగుతాయి? ఆటలాడు పాటలాడు ఏమి ఉండవు. ఎప్పుడూ గురు శిష్యులకు విద్యాభ్యాసం చేయడమో, ధర్మోపదేశం చేయడమో, వేదాభ్యాసం చేయించడమో, శాస్త్ర అధ్యయనం చేయడమో పరస్పర చర్చలో జరుగుతాయి. అట్లా జరుగుతూ ఉండగా ఇవన్నీ కూడా శ్రద్ధగా వింటున్నాయి. ఒకనాడు ఈ పక్షులు మహర్షికి ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి, మహాత్మా ఊచుచ్చ మరణాత్ ఘోరాన్ మోక్షితాస్త్వయా మునే అవాసభక్ష్య పయసాం త్వన్నో దాతా పితా గురు. చనిపోయేటువంటి యొక్క స్థితిలో ఉన్నటువంటి మమ్ములను రక్షించి మాకు ఆహారాన్నిచ్చి భక్ష్యభోజ్యములనిచ్చి నివాసాన్నిచ్చి రక్షించినావు మహాత్మా. మా తల్లి లేదు, తండ్రి లేదు, నీవే మా తండ్రివి, నీవే తల్లివి, నీవే మా గురువు. మేము గర్భంలో ఉండి కింద పడకముందే మా తల్లి చనిపోయింది, మా తండ్రి ఎక్కడున్నాడో తెలియదు, ఆయన మమ్మలను కాపాడలేదు. చిన్న శిశువులైనటువంటి యొక్క మమ్ములను రక్షించినటువంటి మహాత్మ మీరే మా ప్రాణదాతలు. చితి వక్ష తేజస్వం కృమేణామివ శుష్యతాం గజగంటా సముత్పాట్య కృతవాన్ దుఃఖరేచనం. భూమి మీద పడ్డాము, గుడ్లు పలికి పిల్లలను గుడ్డు తీల్చుకొని యువతలికి వచ్చాం. యువతలికి రాగానే ఆహారం కావాలి, గంట యొక్క వేడి. ఆ గంట కింద ఉంటే ఎన్ని రోజులకు మేము బతుకుతాం? 1 రోజు 2 రోజులు ఉండి మేము చచ్చిపోయేవాళ్ళం ఆహారం లేకుండా. గంటను తీసుకునేటువంటి శక్తి మాకు లేదు. మీరు ఆ గంటను తీసి మమ్మలను రక్షించారు. బలహీనంగా ఉండే మమ్ములను ఆకాశంలో విహరించేటట్టుగా చేశారు. మీరు నన్ను మమ్మలను పోషిస్తూ ఈ పక్షులు ఎప్పుడు పెరగాలి, ఎప్పుడు తిరగాలి, ఎప్పుడు వాటి ఆహారాన్ని అవి సంపాదించుకుంటాయి అని మీరు బాధపడ్డారు. అని స్తోత్రం చేసి మీ అనుగ్రహంలో మేము పెద్దవాళ్ళమైనాం, ఇప్పుడు మేము ఏం చేయాలి? ఇది పిల్లలు తల్లిదండ్రులను అడగవలసిన ప్రశ్న. తండ్రి ఏం చెబితే అది చెయ్యాలి, గురువు ఏది చెబితే శిష్యుడు అది చెయ్యాలి. గురువుగారిని అడుగుతున్న మహాబలవంతులైనాయి, కానీ అత్యంత వినయంలో తన గురువు గారిని అడుగుతున్నాయి ఏం చెయ్యాలి? మేము పెద్దవాళ్ళమైనాం, మీ వల్ల జ్ఞానాన్ని పొందినాం. అప్పుడు శమీక మహర్షి శృంగి అనే తన కుమారుడితో కూడి సమస్తమైన శిష్యులందరూ కూడా చూస్తూ ఉండగా, అప్పుడు మీరయ్యా నాకు ఒక సత్యం చెప్పండి. ఉవాచ తత్వతో బ్రూత ప్రవృత్తే కారణాంగిర. ఓ పక్షులారా, ఏ పక్షి అయినా మనుష్య భాషతో మాట్లాడదు, మీకు మనిషి భాష వచ్చడానికి కారణం ఏంది? మీరు ఎట్లా మాట్లాడుతున్నారు? ఇట్లా
యస్య శాపాదియం ప్రాప్త భవద్భిర్విక్రయా పరా రూపస్య వచశ్రైవ తన్మే వక్తుమిహర్హత విపులస్వానితి భ్రాత ప్రాగ్వాసేన్ముని సత్తమ తస్య పుత్రద్వయం యజ్ఞే సుకృతష్టుస్తుంబురుస్థతా. మీకెవరి శాపంతో ఈ విధమైనటువంటి యొక్క జన్మ కలిగింది, ఈ పక్షి రూపం మీకెందుకు కలిగింది అనగా, పక్షులున్నాయి మహాత్మా. స్వానుడు అనేటువంటి యొక్క ముని ఉండేవాడు. అతనికి సుక్రుషుడు తుంబురుడనే ఇద్దరు కుమారులు. మేము ఈ నలుగురము కూడా సుకృతుడు అనేటువంటి యొక్క వాణి చిన్న కొడుకులం. నిరంతరము కూడా భక్తితో శ్రద్ధామనయంతో వేదాభ్యాసం చేస్తూ తపస్సులు చేస్తూ మా తండ్రి గారి యొక్క ఆశ్రమంలో ఉంటూ ఆయనకు కావలసినటువంటి యొక్క తపస్సుకు అవసరమైనటువంటి సమిధలు దర్భలు నేయి పండ్లు పూలు తెచ్చిచ్చేటువంటి వాళ్ళం. ఈ విధంగా నివసిస్తూ ఉండగా ఒకనాడు దేవేంద్రుడు పెద్ద పక్షి రూపంలో వచ్చి, వృద్ధమైన ముసలి పక్షి రూపంలో వచ్చి, రెక్కలు ఊడిపోయినాయి, ఎర్రని కళ్ళున్నాయి. సత్యమోషాక్షమాచారవతివోదారమానసం జిజ్ఞాసుస్తమృషి శ్రేష్ఠ మచ్చాభవపాయచ. తండ్రి గారిని పరీక్ష చేయడానికి వచ్చి, ఓ బ్రాహ్మడా, నేను ఆకలితో బాధపడుతున్నాను, నా ఆకలి తీర్చడానికి ఏమైనా పెట్టు, నువ్వే నాకు గతివి. నేను ఇప్పుడేం సంపాదించుకునే శక్తి లేదు, ముసలిదాన్ని అయిపోయినా, రెక్కలు ఊడిపోయినాయి, భూమి మీద పడిపోయినా. ఇప్పుడు ఏం చేయాలి? నాకు ఆకలితో బాధపడుతున్నారు, మీరే నా ఆకలి తీర్చాలి, ఆహారం ఇవ్వండి అనగా, ప్రాణరక్షణ ముక్త కర్తవ్యం అని చెప్పగా, తయేవ ముక్త ప్రోవాచమింద్రం పక్షిరూపిణం ప్రాణసంతార్థనాథాయ తస్యే దాస్య భట్టం తవేప్సితం. నీ ప్రాణరక్షణకు ఏదైతే ఆహారం అవసరమో అది ఇస్తాను, నీకు ఏ ఆహారం కావాలనో చెప్పన్నాడు. అప్పుడు పక్షి అన్నది, సచాహ నరమాంసేన తృప్తిర్భవతి మేవర. నీకు మనిషి మాంసంతో తృప్తి పడతాను, నరమాంసం కావాలి. కౌమారంతే వ్యతిక్రాంతమతీతం యవ్వనంచతే వయస పరిమాణస్తే వర్తతే నూనమండజా. వాస్తవంగా ముసలితనం వస్తే కోరికలన్నీ పోతాయి. ముసలి ఎప్పుడైతే వార్ధక్యం వస్తుందో కోరికలుండయి, నెత్తి తెల్లబడుతుంది, పండ్లు ఊసిపోతాయి, కళ్ళు కనబడాయి, ఏదో తినాలే బతకాలే ఆకలిగా అనిపిస్తుంది, కానీ ఇటువంటి కోరికలు ఉండవు. నీకు ఇటువంటి యొక్క కోరికలు ఏంది? యవ్వనంలో ఉన్నప్పుడు కోరినవలన అంటే నిజమే అనుకోవచ్చు, వార్ధక్యంలో అన్ని కోరికలు పోతాయి కదా. ఇటువంటి దుర్మార్గమైనటువంటి స్వభావం నీకెందుకు కలిగింది? నరమాంసం ఎక్కడ? నీ యొక్క పొయ్యే వయస్సు ఎక్కడ? దుష్ట స్వభావం కలిగిన వానికి ధర్మబుద్ధి ఉండదు. ఏదో నా దగ్గరికి వచ్చిన ఆహారం పెట్టుకుంటే పండ్లో పదాలో ఏదో ఆకులో నీకు తెచ్చే ఆహారం పెట్టి నీ కడుపు నింపొచ్చు, కానీ నరమాంసం అడుగుతున్నావు, ధర్మబుద్ధి లేదా? అయినా సరే నీకు ఇస్తా అని చెప్పిన, ఇస్తా అని చెప్పి ఏం చేసినా ఇస్తే అయిపోవు. ఇంటికి వచ్చిన వాడిని భోజనం చేయమన్నాం కానీ ఏం తింటావు అడిగితే, ఇప్పుడు టమాటాలు తింటా అన్నాడు అనుకో, 140 రూపాయల కిలో. లేదా ఇంట్లో ఉన్నటువంటి ఆలుగడ్డలో బెండకాయలో చిక్కుడుకాయలో వంకాయలో పెట్టవచ్చు, కానీ నువ్వేం తింటావు అని అడిగితే వాడు అది తింటా అన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? అతిథి ఏది కోరితే అది ఇవ్వాలి కదా. మనం ఆ కోరితే ఇవ్వవలసి వస్తుంది. నిన్ను అడిగిన నేను ఏం తింటావని, నువ్వు ఇది అడిగినా, ఇవ్వవలసిన ధర్మం నాకున్నది. అప్పుడు ఆ మహాత్ముడు, పుత్రులారా, మీ నలుగురు ఈ పక్షికి ఆహారం గండి.
మీరందరూ బాగా చదువుకున్నారు. మరియు పితృరుణం అనేటువంటిది ఉన్నది, దాన్ని తీర్చాలి. పితృరుణం తీరిస్తేనే మీకు ముక్తి కలుగుతుంది. మానవునికి దేవ ఋషి పితృ రుణములు ఉన్నాయి. బ్రహ్మయజ్ఞాది క్రియల వల్ల దేవ ఋషి పితృ రుణాన్ని తీర్చుకోవాలి. జీవతో వాక్యక్రమాణం ప్రత్యప్తం భూరి భోజనాత్ గయాయాం పిండదానంతు త్రిభి పుత్రశ్చ పుత్రక. పుత్రుడై పుట్టినటువంటి వాడు బతికున్నంతసేపు వారి మాట వినాలి. వారు చనిపోయిన తర్వాత వాళ్ళకు అంత్యక్రియలు చేయాలి. తన జీవిత కాలంలో ఒకసారి గయాక్షేత్రానికి వెళ్ళి విష్ణుపాదం మీద పిండం పెడితే పితృల యొక్క రుణం తీరిపోతుంది. ఆ పితృ రుణం తీర్చటానికే జన్మించినటువంటి వాడు పుత్రుడు. పున్నామనే నరకం నుండి తప్పించేటువంటి వాడు పుత్రుడు. ఆ తండ్రి రుణం తీసుకునేటువంటి యొక్క సమయం వచ్చిందయ్యా. వినాశేత్ కథా జ్ఞాత్వా యదా జ్ఞాత్మా తదా సుతా. యదా ఆత్మ తదా సుతా. ఆత్మా వై పుత్ర నామాసి అని చెప్పారు. పుత్రునికి తండ్రికి భేదం లేదు. భేదం లేదు గనక పుత్రుడు తండ్రి ఒకటే. ఆత్మా వై పుత్ర నామాసి.